ఇక్కడ కూడా మనం అయితే చూడొచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ నీలఫర్లోకి రావడం అయితే జరిగింది. కానీ ఈ నీలఫర్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను వెళ్ళగొట్టడం అయితే చూడొచ్చు. ఇక్కడ మనం అయితే చూడొచ్చు, అరెస్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పోలీసులు మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్టులు అయితే చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడికైతే వచ్చారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్టులు అయితే చేస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడైతే చూడొచ్చు, మొత్తం ఏసీపీ ఆఫీస్ కి అక్కడికి రానికుండా పోనీ ఇక్కడ కూడా ఉండిస్తలేదని కూడా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మన కార్యకర్తలందరినీ కూడా లాక్కొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కేటీఆర్ గారికి విచారణ పెట్టడం వచ్చిన జగన్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ మనం అయితే చూడొచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా తోసుకుని వెళ్ళి దొబ్బుకుని వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు, మొత్తం రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. అసలు ఏం చెప్తారు? ఇది నిర్బంధ పాలన నడుస్తా ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నాయకులని కార్యకర్తలు అందరినీ కూడా ఈ రోజు పోలీసులు తరుముతా ఉన్నారు. ఈ రోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి కేటీఆర్ గారి అభిమానులని ఈ రోజు వెంటాడి ఈ రోజు తరుముతా ఉన్నారు. ఈ రోజు పోలీస్ శాఖ వారందరూ కూడా వెంటాడి తరుముతా ఉన్నారు. నిర్బంధ పాలన నడుస్తా ఉంది, నిరంకుశ పాలన నడుస్తా ఉన్నది. ఈ రోజు పెట్టినటువంటి కేసు ఒక దొంగ కేసు. కేటీఆర్ గారికి మళ్ళీ ఈ రోజు నోటీసులు ఇచ్చి కేటీఆర్ గారిని ఈ రోజు ఏసీపీ ఆఫీస్ కి పిలిచి ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, దొంగ హామీలను, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను అన్నింటినీ కూడా ఈ రోజు ఎండగడుతున్నటువంటి కేటీఆర్ గారిని కక్షపూరితంగా ఏం చెప్పదలుచుకున్నారని, ఇది అసలు ఎందుకని జరుగుతుంది? కేవలం కేటీఆర్ గారికి సంఘీభావంగా వచ్చినటువంటి కేటీఆర్ గారికి సంఘీభావంగా వచ్చినటువంటి వేలాది మంది మద్దతుదారులని ఈ రోజు పార్టీ కార్యకర్తల్ని
పోలీస్ శాఖ వారు ఉద్దేశపూర్వకంగా తరిమి ఇక్కడ నుండి ఎలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఏసీబీ ఆఫీస్ కి 2 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ గా ఇవాళ వాళ్ళు అప్రకటితంగా ప్రకటించినట్టు కనిపిస్తా ఉన్నది. ఈ రోజు కేటీఆర్ విచక్షణ కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, కేటీఆర్ గారి అభిమానులని అదే పనిగా తరుముతా ఉన్నారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఒక్కొక్కరిని అక్కడ ఏసీబీ ఆఫీస్ నుంచి, నీలోఫర్ హోటల్ నుంచి ఇక్కడ వరకు తరుముకుంటూ పోలీస్ శాఖ వాళ్ళు పోలీస్ అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా తెలంగాణ భవన్ బ్యాక్ గేట్ వద్ద కూడా గేట్ బయట లేగా సార్, గేట్ బయట లేగా సార్, గేట్ లోపడున్నాం, గేట్ లోపడున్నాం. పోలీస్ జులుం, పోలీస్ జులుం. కాంగ్రెస్ పాలన సీఎం డౌన్ డౌన్, 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 డౌన్ డౌన్, డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పోలీస్ జులుం. బ్రో ఆఫీస్ ఉన్నామా? మేడం ఆఫీస్ ఉన్నామా? ఆఫీస్ ఉన్నామా? పార్టీ ఆఫీస్ ఉన్నామా? పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం. బ్రో నువ్వు వెనకెళ్ళి జూమ్ వేసుకో బ్రో, వెనకెళ్ళి వైడ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు నువ్వు రావడం జరుగుతుంది. ఇది తప్పు సార్, ఇది తప్పు సార్, ఇది దొంగలకు దొంగ, దొంగలకు దొంగ, దొంగలకు దొంగ. కాంగ్రెస్ పాలన నశించాలి, 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 నశించాలి. సిగ్గు 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 సిగ్గు. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న చెప్పండి రేవంత్ రెడ్డికి తొత్తులుగా వేస్తున్న పోలీసు అధికారులారా, రేవంత్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులారా, రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులారా, రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులారా, రేవంత్ రెడ్డి బూట్లు నాకే పోలీసులారా, రేవంత్ రెడ్డి బూట్లు నాకే పోలీసులారా. చెప్పండి అన్న, అసలు ఏం చేశారన్న? అసలు కేటీఆర్ గారిని శాంతియుతంగా మా నాయకుడు కేటీఆర్ గారు ఏసీబీ విచారణ హాజరైతే మేము నీలోఫర్ కాఫ్ కాడ ఉంటే పోలీసులు ఇట్లా దౌర్జన్యం చేసి ఇట్లా లాక్కొచ్చి దాడి చేసి కొట్టుకుంటా ఏంది చిల్లర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బూట్లు నాకండి మీరు, రేవంత్ రెడ్డి సంకల్ప చేయండి మీరు, మీకు ఎందుకు మీ లాఠీలు ఎందుకు, మీకు ఈ డ్రెస్ ఎందుకు, మీకు ఇది డ్రెస్ ఎందుకు, మీకు 3 రంగుల జెండాలని డ్రెస్ కుట్టించుకొని మీకు నెత్తిన 3 టోపీలు 3 సింహాల టోపీ తీసేసి 3 రంగుల జెండా పెట్టుకొని మీరు ఊరేగించండి. మీరు సిగ్గు లేకుండా పోలీసులు ఇంత చిల్లర చేస్తున్నారంటే, ఇంత చిల్లర పోలీసు వ్యవస్థను ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం ఇట్లా చేస్తుంది. ఏంది ఇది? రేవంత్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తూ ఒక పిచ్చకుంట్ల కేసు, ఒక పనికిమాల కేసు పెట్టి దీనికి ఒక పెద్ద ఇష్యూ అని చేసి క్రియేట్ చేస్తున్నారు. మా నాయకులను కార్యకర్త ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంది? ఇది చేస్తున్నారు ఇది అన్న. ఇప్పుడు కేటీఆర్ గారికి విచారణ ఇవ్వడానికి దీన్ని కుట్రపాలంగా చూడొచ్చు, నిజంగా రాజకీయ పట్టంగా? 100% రాజకీయంగా ఇది చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక చేసినటువంటి తప్పులని కేటీఆర్ గారు ఎండగడుతున్నారు కాబట్టి ఈ రకంగా చిల్లర చేస్తారు. ఈ రోజు ఏసీబీ కార్యాలయం నుంచి 2 కిలోమీటర్ల వరకు నో మ్యాన్ జోన్ గా అప్రకటితంగా ప్రకటించారు ఇవాళ పోలీస్ శాఖ వారు. అక్కడ ఉన్నటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి కేటీఆర్ మద్దతుదారులని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా వెంటాడి అక్కడి నుంచి తరుముతున్నటువంటి పరిస్థితి ఈ రోజు లైవ్ లో అందరూ కూడా చూసినారు. అక్కడికి వేలాదిగా చేరుకుంటున్నటువంటి కేటీఆర్ మద్దతుదారులను చూసి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉన్నది. ఈ రోజు కేటీఆర్ గారికి పదే
నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలని చెప్పి ఈరోజు వాళ్ళ వైఫల్యాల నుండి వారు ఇచ్చినటువంటి దొంగ హామీల నుండి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు ఈ ఏసీపీ నోటీసుల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. పోయిన వారం చూసినా మన కేసీఆర్ గారి మీద ఇదే పని చేసినారు, అంతకుముందు హరీష్ రావు గారి మీద చేసినారు, ఇప్పుడు కేటీఆర్ గారి మీద చేస్తూ ఉన్నారు. అదే పనిగా ఈరోజు మళ్ళీ ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేష్టలని ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలను, వారు ఇచ్చినటువంటి దొంగ గ్యారంటీలను ఎండగడుతున్నటువంటి కేటీఆర్ గారి మీద కక్ష గట్టి అదే పనిగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈరోజు Formula 1 రేసు మన హైదరాబాద్ నగరానికి రావడంతో అంతర్జాతీయంగా క్రేజ్ ఉన్నటువంటి బ్రాండ్లు మ్యాక్లారెన్ కావచ్చు, మసారాటి కావచ్చు, జాగ్వార్ కావచ్చు, నిస్సాన్ కావచ్చు, పోర్షే కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయంగా క్రేజ్ ఉన్నటువంటి 22 బ్రాండ్లకు సంబంధించినటువంటి కార్లు వచ్చి ఇక్కడ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మన అంతర్జాతీయంగా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసినాము. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్ని మన హైదరాబాద్ నగరంలో సక్సెస్ఫుల్గా మనం నిర్వహించగలమని చెప్పి ఈ ఈవెంట్ ద్వారా మనం నిరూపించడం జరిగింది. అది జీర్ణించుకోలేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఈరోజు బద్నాం చేసే విధంగా ఈరోజు ఒక జరగనటువంటి స్కామ్ని జరిగిందని చెప్పి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినాం, గతంలో అసెంబ్లీ సెషన్స్లో కేటీఆర్ గారు సవాల్ చేశారు, దమ్ముంటే ఇదే టాపిక్ మీద అసెంబ్లీలోనే ఏదో చర్చకు రావాలని చెప్పి అధికార పార్టీ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను సవాల్ చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీ నుండి పారిపోయి ఏ రోజు కూడా దీని మీద చర్చకి, ఈ అంశం మీద చర్చకు రాకుండా ఈ రోజు అధికారులని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఏసీపీ వారి చేత బలవంతంగా ఇట్లాంటి నోటీసులు ఇప్పించి ఈరోజు వారికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేటీఆర్ గారి వెన్నంటే ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అందరినీ కూడా ఎక్కడికక్కడ ఈరోజు డీవియేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నీలోఫర్ హోటల్ నుండి ఇక్కడ వరకు ఇంత దూరం వరకు ఈరోజు తరుముకుంటూ వస్తున్నటువంటి పోలీస్ శాఖ వారిని లైవ్లో ఈరోజు అందరూ కూడా చూసినారు. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలన, నియంతృత్వ పాలనకి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.